ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కూడా ఒక్కటి కూడా నెరవేరలేదు. ఇలా రైతులకు రైతు బంధు అని చెప్పి కూడా రైతు బంధు కూడా ఇస్తలేడు. రైతు బంధు, రైతు బీమాని ఇన్సూరెన్స్ డబ్బులు కట్టకుండా రైతు బీమాని కూడా మాయం చేసిండు. బోనస్ ఇస్తా అన్నాడు, సన్న ఓట్లకు బోనస్ ఇస్తా అంటున్నాడు. అది ఆ బోనస్ కూడా ఇంతవరకు లేదు. మళ్ళీ ఈరోజు మనం క్యాబినెట్ మీటింగ్లో ఏం నిర్ణయం తీసుకున్నాడు? కేంద్ర ప్రభుత్వం ఒడ్లు కొంటలేదు, నా నుండి శాత కాదని చేతులు లేపేసాడు. అంటే నీవు ఒక ముఖ్యమంత్రిగా నైతిక బాధ్యత వహించి రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాము. నీవు కనీసం క్యాబినెట్లో ఒక చాతగాని ముఖ్యమంత్రి నువ్వు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొనకపోతే రాష్ట్ర ప్రభుత్వం కొనాలి. అవతలకి గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొనలేదా? రైతు బంధు వేయలేదా? రుణమాఫీ చేయలేదా? రైతు బీమా ఇయ్యలేదా? ఏ కార్యక్రమాన్ని ఆపిండు? కల్లాల కాడ ఒడ్లు కొన్నాం మేము. మీరు మొత్తం మొన్న యాసంగి సీజన్లో ఒడ్లు కొంటే 50% ప్రైవేట్ వాళ్ళు, మొత్తం ప్రైవేట్ వాళ్ళు రైస్ మిల్లులు అందరూ ఉన్న తర్వాత లాస్ట్ మినిట్లో కౌంటర్లు ఓపెన్ చేసారు. అంటే ఇదెక్కడి నువ్వు రైతులకు ఎంత మోసం చేస్తున్నావు? రైతులకు మోసం చేస్తావు, విద్యార్థులకు మోసం చేస్తావు, ఉద్యోగస్తులకు మోసం చేస్తావు, మహిళలకు మోసం చేస్తావు. అందరికీ నువ్వు మోసగాడు, పెద్ద మోసగాడు, గజదొంగ. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇవాళ నువ్వు ఈ రోజు నీవు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ క్యాబినెట్లో డిసిషన్ తీసుకోవచ్చా? నేను నా నుండి కాదు, కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇవాళ 10 మొత్తం మంత్రులంతా 18 మనకు మీరు ఎంపీలు ఉన్నారు. ఇవాళ బీజేపీ ఎంపీలు మీరు ఇద్దరు ఏం చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం కొట్టడానికి లేదా? కేంద్ర ప్రభుత్వంతో అగ్రికల్చర్ మినిస్టర్ తోటి మీరు అపాయింట్మెంట్ తీసుకొని మాకు ఒడ్లు కొనాలి, ఖచ్చితంగా ఇంత కొనాలని చెప్పాడు. నీకు శాత కదా? ఈరోజు రైతులకు ఎంత అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు సీజన్ వచ్చింది, యూరియా లేదు, యాప్ అంటున్నావు. యాప్ ఏడుంది? యాప్ అందరు రైతులతో ఫోన్లు ఆడు ఉంటాయి. ఇవాళ అందరి యాప్ను రద్దు చేయాలి, బేషరతుగా రద్దు చేయాలి యాప్ని. ఇప్పుడు రైతు బంధు నువ్వు 26 తారీఖు వేస్తున్నావు. 26 తారీఖు నాడు రైతు బంధు మొత్తం పైసలు వేయాలి. గతంలో పోయిన కాలం పంట కూడా యాసంగి పంట కూడా నువ్వు ఖచ్చితంగా వేయాలి. నువ్వు ఓనకాలం పంట వేయవు, యాసంగి పంట నువ్వు ఎక్కినప్పటి నుండి ఏదో ఒకసారి వేస్తావు, మర్చిపోతావు. నువ్వు రైతులకు ఇచ్చిన హామీలు ఇక్కడ ఎందుకు నెరవేర్చలేదు అని అడుగుతున్నావు, డిమాండ్ చేస్తున్నావు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కల్లాల కాడ, ఉత్తర తెలంగాణలో ఇప్పటి కల్లాల మీద ఒడ్లు మొత్తం కల్లాల కాడనే ఉన్నాయి, రోడ్ల పోటు ఉన్నాయి, నానిపోయినాయి, మొక్కు వచ్చినాయి. నువ్వు మళ్ళీ నువ్వు కొనకుండా చేతులు లేపేసి రైతులు ఎడుకోవాలి. ఖచ్చితంగా ఇవాళ ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. మనం కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తే అందరికీ రుణమాఫీ అయినాయి. కానీ రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తే అది ఓన్లీ 30%. 2 ఎకరాలకు 3 ఎకరాలకు కొంతమందికి ఎవ్వరు కూడా రాలేదు, చాలా మంది కూడా రాలేదు, చిన్నకారు రైతులకు కూడా రాలేదు. అంటే ఒక అవగాహన లేదు, ఒక దాని మీద పట్టు లేదు. ఒక ఏ శాఖలో కూడా రెవెన్యూ చేసే పవర్ లేదు ఆయనకు. నీకు వ్యవసాయ మంత్రి ఒక మాట మాట్లాడతాడు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఒక మాట మాట్లాడతాడు. అంటే ఒక ముఖ్యమంత్రి బాధ్యతలు ఏ విధంగా ఉండాలి? ఆల్ డిపార్ట్మెంట్స్ రివ్యూ చేసి మనం ఈరోజు మనకు వానకాలం సీజన్ వస్తుంది, యాసంగి సీజన్ వస్తుంది, ఇట్లా ఏ విధంగా రైతులకు యూరియా ఎంత కావాలి, ఫర్టిలైజర్ ఎంత కావాలి, డిఏపి ఎంత కావాలి, అది అవగాహన ఉండాలి. మినిస్టర్స్కు ముఖ్యమంత్రి కోఆర్డినేషన్ లేదు, రైతులకు అన్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా బేషరతుగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్.